అనాఘ్రతావతిలం యదుగుణ ప్రీణాగి మనసో గుహానం సౌహార్దం హరిచిత్ ఉజ్వాఘాత్ గహనం పదానాం శోభ్రాత్రాత్ అనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీ విలసితం. భగవద్బంధువులారా, సుందరకాండ అనుసంధానం చేద్దామని కూర్చున్నాం. రామాయణ అవతరణాన్ని గురించి అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. రామాయణంలో ఒక భాగం సుందరకాండము అని అనుకున్నాం. ఒక భాగమే కాదు, ఒక రోజు చరిత్ర సుందరకాండ. స్వామి శ్రీరామచంద్ర ప్రభువు 1100 సంవత్సరాలు కూడా ఈ లోకంలో వేంచేసి ఉన్నారు అని చెబుతారు. మరి అన్ని సంవత్సరాలలో కూడా మిగతా కాండలన్నీ ఆయా సంవత్సరాలకు సంబంధించిన కథను చెబితే, సుందరకాండ కేవలం అన్నేళ్లలో ఒకే ఒక రోజు కథ సుందరకాండ చెబుతుంది. ఆ సుందరకాండను అనుభవించడం కోసం అసలు రామాయణం ఎలాగా మనకి లభించింది, ఈ లోకంలో రామకథ అనేది ఎలా ప్రవర్తింప చేయబడింది అనే విధానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమంటే రామకథ ఈ ఉద్దేశ్యంతో ఇక్కడ మనకి ప్రారంభించబడింది, ఈ లోకంలోనికి వచ్చింది అనే విషయం తెలిసి వస్తే సుందరకాండలోని అందం కూడా మనం ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది. అందుకోసమని రామాయణ అవతరణాన్ని గురించి మనం 2 రోజులుగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. రామాయణం ఎలా అవతరించింది అని. శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు విష్ణువు అని రామాయణం చెబుతూ ఉంటుంది. సహి దేవైః ఉదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితః మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః అని అంటుంది రామాయణం. ఆయన ఎవరో కాదయ్యా, ఆయన సాక్షాత్తుగా విష్ణువే. ఏమండి, ఎన్ని కళ్యాణ గుణాలు కూడా ఈ రామచంద్ర స్వామికి ఎక్కడివి, అలా వచ్చినవి అంటే ఆయన ఎవరనుకుంటున్నావు అని అన్నారు వాళ్ళని. ఆయన సాక్షాత్తు విష్ణువు. ఆయన దేవతలందరూ కూడా రావణాసురుడు బాధించినప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. మనకేదైనా బాధ కలిగితే కదా భగవంతుడు జ్ఞాపకం వచ్చేది. మన చేత కాని పని మరొక్కరి చేత చేయించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మనం రావణాసురుడిని ఎదిరించలేకపోయినప్పుడు దేవతలు, ఓయ్ భగవంతుడా, నీ ఉన్నావట కదా, మమ్మల్ని ఎలా కాపాడుతావో అని అంటూ ప్రార్థించారు. ఏం చేయమంటారు అంటే, నీవి లోకంలో మనిషివై పుట్టి రావణాసురుడిని యుద్ధంలో వధించాలి అని కోరుకున్నారు. అందుకని అలాగా రామ అవతారం కావలసి వచ్చింది. ఈ రావణాసురుడి పీడ ఎలాగైనా వదిలించు అని అంటే ఆయన అక్కడే కూర్చొని దేవతలకి రావణాసురుడి పీడ ఉండకూడదు అని సంకల్పిస్తాడనుకోండి, అవతరించాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేవతల నోట అలాంటి మాటలు రావు. వారు ఏమంటారు, ఓయ్ భగవంతుడా, తత్ర త్వం మానుషో భూత్వా సమరే జహి రావణం అన్నారు. అక్కడ నీవు మనిషిగా పుట్టి యుద్ధంలో రావణాసురుడిని సంహరించు అంటే, ఈయన మనిషిగా పుట్టాలి. 6 నెలలకు చంపుతాడా, ఏడాది వాడు చంపుతాడా, 12 ఏళ్ల వాడు చంపుతాడా? ఎలాగా? యుద్ధం చేయడానికి కావలసినటువంటి యోగ్యత రావాలి. ఈ యోగ్యత వచ్చే లోపల తాను ఎవరికి పుట్టాడో తల్లిదండ్రులు ఉంటారు, మా పిల్లవారికి వివాహం కావాలి అని 12 ఏళ్ల నుంచే చూచేవారు. అలాగా 12 ఏళ్లకి మా శ్రీరామచంద్ర ప్రభువుకి వివాహం చేసి వేశాను. వివాహం చేసి వేసిన తర్వాత ఓ 12 ఏళ్ళు హాయిగానే ఉన్నాడు. ఆ తర్వాత 25 ఏళ్ళు వచ్చిన కుర్రవాడికి అని అంటూ రజతోత్సవం చేశాడు దశరథ మహారాజు. 25 ఏళ్లకు చేసే రజతోత్సవానికి ఊరూరు పల్లె కూడా తరలి వచ్చింది అయోధ్య నగరానికి. అలాగా వచ్చినప్పుడు ఇంత జనము వచ్చేశారు, గొప్ప పండుగ జరుగుతోందని ఆయనకు ఆలోచన వచ్చి, ఇప్పుడు పట్టాభిషేకం చేస్తేనేమిటి మా రామచంద్ర స్వామికి అని అంటూ ఒక ఆలోచన వచ్చి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఎన్నడో ముహూర్తం కాదు, ఈ పూటే కదా పునర్వసు, ఈ పూటే ఆయన జన్మదినం, ఈ పూటే 25వ సంవత్సరం ప్రారంభం అవుతోంది ఆయనకి. అందువల్ల రేపు పట్టాభిషేకం చేయండి, రేపు సంపత్తార అయిపోతోంది, శుభ్రంగా రేపు
పట్టాభిషేకం చెయ్యొచ్చు అని తానే ముహూర్తం పెట్టాడు. పాపం దశరథుడు అడగలేదు ముహూర్తం ఎవరిని. సంబరంభం. రేపు పెట్టేది బాగుంటుంది కదండి. రాముడికి పట్టాభిషేకానికి ఓ దివసం బాగుండటం ఏమిటి, బాగులేకపోవడం ఏమిటి అనుకున్నారు. పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేస్తే మరి దేవతల యొక్క గతి ఏమిటి? ఇలా పట్టాభిషేకం చేసి ఇలాగా కూర్చుంటే యుద్ధం ఎలా జరగాలి? రావణాసురుడు ఎందుకు వస్తాడు అయోధ్యకి? యుద్ధం ఎలా జరగాలి? అందువల్ల అడవికి వెళ్ళాలని పాపం ఆలోచన వచ్చింది సీతమ్మకి. బయలుదేరారు. సీతమ్మ చివాట్లు 4 పెడితే పట్టాభిషేకం వద్దని మానుకొని అడవికి బయలుదేరారు. అక్కడ కూడా ఓ 13 ఏళ్ళు హాయిగానే గడిచిపోయినవి. ఎలాగా యుద్ధం జరగాలి రావణాసుడితో? ఈయన యుద్ధం చేసి అంటలేదు. పాపం దేవతలు ఇంకా ఏడుస్తూ ఉన్నారని అమ్మవారికి కాసంత ఆలోచన కలిగి ఆయనను వెళ్ళకొచ్చింది ఓ బంగారు లేడి కోసమని. ఆచార్యుల్ని కూడా దూరం చేసుకుంది ఆయనను 4 మాటలు అనేసి. అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోతే, యుద్ధం ఏర్పడితే ఆయనను సంహరించడం జరిగింది. ఇది దేవతలు ప్రార్థించినటువంటి కథ. వారు ఎలాగా ప్రార్థించారో అలాగా చెయ్యాలి కనుక అలా సంహరించడానికి రామచంద్ర స్వామిగా ఆయన అవతరించవలసి వచ్చింది. ఈ రామచంద్ర స్వామిగా మహావిష్ణువు అవతరించితే ఆయన వేదవేద్యుడైనటువంటి పరమాత్మ కనుక వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, దశరథుడికి కొడుకుగా వేదవేద్యుడైనటువంటి పరమాత్మ పుట్టినాడు అని అంటే అప్పుడు వేదం కూడా ప్రాచేత సాదాసీత్ అంట. వేదం కూడా వాల్మీకి నోట అది కూడా పుట్టింది. వేదం పుడుతుందా? అపౌరుషేయం, అది ఎన్నడూ పుట్టలేదు, అనాది. మరి పరమాత్మ మాత్రం పుడతాడేమిటి? ఆయన కూడా అనాది. మరి ఎందుకు పుట్టాడు ఆయన? ఆయన పుట్టాడు కదా, దేవతలు ప్రార్థించితే పుట్టాడు. అలాగే మరి ఆయన పుట్టినప్పుడు ఆయన కథనంతా కూడా తాను చెప్పాలి కదా, తాను విస్తరించాలి కదా. పరమాత్మను వర్ణించేటువంటిది, పరమాత్మను తెలిపేటువంటిదే కదా వేదం అంటే. వేదయతి పరమాత్మానం ఇది వేద అంట. వేదయతి అంటే తెలుపునట్టిది అని అర్థం. పరమాత్మను తెలుపునట్టిది, దానికి వేదం అని పేరు. మరి పరమాత్మ ఇక్కడ రాముడిగా వచ్చినప్పుడు వేదం కూడా రామాయణంగా పుట్టాలికి వచ్చింది. మనకి రాముడిని గురించి వేదం చెప్పదు, రామాయణం చెబుతుంది. పరమాత్మను గురించి వేదం చెప్తుంది. అంటే పరమాత్మే రాముడైతే వేదమే రామాయణమై రాముడిని గురించి చెబుతోందన్నమాట. అలాగా రామాయణం ఈ లోకంలోనికి రావాలి అని అంటే అది వేదమే. సనత్ కుమారుడు ముందొచ్చే రామకథలో అన్వయించి చెప్పేటువంటి వాడు బ్రహ్మలోకంలో అని అనుకున్నాం. దానికోసం ఈ లోకంలో కూడా అవతరింప చేయవలసినటువంటి మహానుభావుడు అని అంటే వాల్మీకి అని ఒక మనిషిని తయారు చేసుకున్నారు. అంటే మామూలుగా బ్రహ్మ సృష్టిలో ఏర్పడినటువంటి మనిషి రామకథను ఈ లోకంలో ప్రవర్తింప చేయగలిగినంతటి శక్తి కలిగి లేదు. అందువల్ల ఋషులందరూ కూడా వచ్చి మహర్షి నారదుల వారి వల్ల మంత్రోపదేశం చేయించి అతను మంత్రసిద్ధి పడసిన తర్వాత ఆయనకి మంత్రార్థమైనటువంటి రామాయణాన్ని కూడా చెప్పి ఆచార్యులు మరేమీ చెయ్యక వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. తాను రావడం కాదు, ఇదిగో వాక్యవి అని పాపం తన భార్యను కూడా పిలిచి, నీవు కొన్ని రోజులు వెళ్ళి వాల్మీకి నోట బస, అక్కడ ఉండాలి ఇతరుమాసం అంతానో అన్నారు. ఏం చెయ్యాలి అంటే వాల్మీకి నోట నీవు పలకాలి. అంటే ఇది వేదం, ఇది వేదవాక్కు. ఈ వేదవాక్కు వాల్మీకి నోట రావాలి. భగవంతుడు అనాద్యంతం పరబ్రహ్మ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆయన దశరథుడి కౌసల్య కడుపు నుండి వచ్చినట్టుగా మన వేద సరస్వతి కూడాను వాల్మీకి నోట వెలువడాలి. వేదం పరమాత్మను చెప్పే అప్పుడు దశరథుడని, కౌసల్య అని, సరయూ నది అని, అయోధ్య అని ఇవన్నీ ఏమీ ఉండవు. అక్కడ పరమాత్మ ఎలాంటి వాడు? ఆయన మనోమయ ప్రాణ శరీరో భారూప సత్య కామ సత్య సంకల్ప అలా ఉంటాను ఆయన. మరి ఇక్కడ చెప్పేటప్పుడు, ఇక్కడ చెప్పే అప్పుడు ఓ సరయూ నది, దానికి ఓ తీరం, ఆ తీరంలో ఓ దేశం, ఆ దేశంలో పట్టణం, ఆ పట్టణానికి ఓ రాజు, ఆ రాజుకో భార్యలు, ఇలాగా ఇది కథ. అంటే వేదం పరమాత్మను మనకి ఒప్ప చెప్పేటప్పుడు, మనకి అందించేటప్పుడు ఎలాగా ఈ లోకంలో మనకి ఉన్నాడో ఆ స్థితిలో మనకి అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అలాగా రామాయణం యొక్క అవతరణాన్ని గురించి మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ అనుసంధానంలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చి నీవు రామకథ వ్రాయమన్నాడు.
తాను ఉండబట్టలేక సరస్వతి తన పెంపుడు పట్ట అయిన క్రౌంచేనికి జరిగితే ఉండబట్టలేక తాను వెలికి వచ్చేసింది. ఉండబట్టలేక అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏది రామకథ ఈయన చెప్పాలి కదా. రామకథకి కూడా ఒక మంగళ ఆశాసనం ఉండాలి, మంగళ ఆచరణం ఉండాలి. వాల్మీకి భగవానుడు రామకథ అనేది ఈ లోకంలో ప్రారంభించితే మంగళ శ్లోకం ఏది అనే ప్రశ్న రావచ్చు. ఆయన ఆ శ్రీరయోధ్య అని అంటూ ఏదో ప్రారంభం చేస్తే ఏమయ్యా అయోధ్య నగరి ఉన్నది అని నా ప్రారంభించడం, మరి ఎలాగా మంగళం ఏది? మంగళం చెయ్యకుండా వాగ్దేవి ఒక గ్రంథాన్ని ఎలా రచింపడానికి పూనుకుంటుంది? అందుకని వాగ్దేవి మంగళ శ్లోకం చేసి వేసింది. తర్వాత కథ బ్రహ్మదేవుడు చెప్పినప్పుడే ప్రార్థామని చెప్పి ఆ మంగళ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఓయ్ భగవంతుడా, నీవు చిరప్రతిష్ఠితుడవై ఈ లోకంలో ఉండాలి, మాలో ఉండే కౌటిల్యాన్ని తొలగించావు కనుక, ఆసుర సంపత్తికి సంబంధించిన కౌటిల్యాన్ని తొలగించిన మహానుభావుడివి కనుక, అనేకములైనటువంటి కామ పుంజమును నీవు తొలగించినావు కనుక, ఉండాల్సిన ఒక్క బ్రహ్మకామన ఆత్మకామన మాత్రమే ఉంచి మిగతా అన్నిటినీ కూడా తోలి వేశావు కనుక, మళ్ళీ పెరగకుండా కూడా చేశావు కనుక నీవు సుప్రతిష్ఠితుడవు కావాలి. అంటే ఈ రామాయణ గ్రంథ అధ్యయనం వల్ల మనకి జరిగే లాభాన్ని అమ్మవారు ఈ మంగళ ఆచరణంలో తెలుపుతారన్నమాట. ఎవరు రామాయణాన్ని సమగ్రంగా అనుసంధానం చేసుకుంటారో వారి హృదయంలో శ్రీరామచంద్ర ప్రభువు సుప్రతిష్ఠితుడై ఉంటాడు అని అర్థం. ఎందుకుంటాడు అంటే వారి హృదయంలోని కౌటిల్యం సంహరించబడుతుంది కనుక. రామాయణాన్ని సమగ్రంగా అనుసంధానం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి మంకు సమగ్రంగా పథ్యంతో సేవ చేస్తే ఔషధ సేవ, రోగం నశిస్తుంది. అలాగే ఈ మానవ హృదయంలో ఎన్నో ఏళ్ల నుంచి అంటి పెట్టుకుని ఉన్నటువంటి మాలిన్యం అనేటువంటిది ఈ రామాయణం యొక్క శ్రవణ, రామాయణం యొక్క అనుసంధానం చేస్తే అది కాస్త నశించిపోతుంది. కౌటిల్యం నశించిపోయిందంటే, ఆసుర భావాలు నశించిపోయినవి అని అంటే పరమాత్మ అక్కడ అడుగెత్తి ప్రతిష్ఠితుడై ఉంటాడు. పరమాత్మ అంతటా ఉన్నట్టు ఇక్కడ ఉన్నప్పటికీ ఆయనకి సుప్రతిష్ఠ అనేటువంటిది లేదు. ఆయన అసుర శక్తులు ఆయన తోసేస్తూ ఉంటవి, నెట్టేస్తూ ఉంటాయి. ఆయన పేరు తలవనివ్వకుండా చేసేస్తూ ఉంటుంది. హృదయంలో నీకు చోటు లేదు పొమ్మనమని అన్నట్టుగా భగవంతుడిని తరిమేస్తూ ఉంటాడు. అలాంటి అసుర శక్తులను తాను తరిమేయగలిగితే, భగవంతుడికి అంతటి బలాన్ని మనం ఇవ్వగలిగితే, భగవంతుడికి బలాన్ని ఇచ్చేంతటి దైతీ సంపత్తిని మనం పెంచుకొనగలిగితే, అది ఆసుర సంపత్తిని అంతమొందించి భగవంతుడిని సుప్రతిష్ఠితుడిని చేస్తుంది. అలాగా నీవు సుప్రతిష్ఠితుడవై ఉంటావు అని అంటూ వాగ్దేవి భగవంతుడికి మంగళాశాసనం చేస్తోంది అన్నమాట. ఇది మంగళం. ఈ మంగళం తర్వాత ఇక రామకథ వ్రాయవయ్యా అని బ్రహ్మదేవుడు వచ్చాడన్నా ఆయన చెప్పాడు. వాల్మీకి భగవానుడికి ఆశ్చర్యం వేసింది. ఓ, బ్రహ్మదేవుడు తన దాకా కూడా రావడమా? అయినా ఆ మాటలు నా నోట ఎలాగా వచ్చినవి? అబ్బాయి, నీకు రామకథ అంతా కూడా తెలుసుననుకుంటాను. ఇప్పుడు జరిగే రామకథ ఇంతవరకే కాదు, నీకు దీని తర్వాత జరిగే కథ కూడా అంత ప్రత్యక్షం, కంటికి కనపడినట్టుగా నీకు అవుతుంది. దాన్ని నీవు రచించు. అంటే ఎలా ఉందో అలాగా నీవు పెట్టు, అంతేకాని క్రొత్తగా కల్పనలు ఏమీ అవసరం లేదు. రామకథ చెప్పేటప్పుడు దాన్ని ఇతిహాసం అని కూడా అంటారు, కావ్యం అని అన్నట్టు. ఇతిహాసం అని అంటే ఎలా జరిగిందో అలాగే చెప్పి వెయ్యడం. అందులో ఒకరిని భూషించడం కోసం కొన్ని గుణాలు ఎరువు తెచ్చి పెట్టుకోవడం కాదు, లేదు ఒకరిని అవమానించడం కోసం మరికొన్ని దోషాలు కల్పించడము కాదు. అవనాసురుడిని కూడా ప్రశంసించుకుంటాడు హనుమంతుడు, మన రామచంద్రస్వామి కూడాను అలా ప్రశంసించగలిగాడు. రామచంద్రస్వామిని కూడాను అభినందిస్తాడు మన రావణాసురుడు. అంటే నాటి వ్యక్తుల యొక్క స్వభావాలు, వారు చేసినటువంటి పనులు దాచకుండా, మొగమాటం లేకుండా వాల్మీకి భగవానుడు నిష్పక్షపాతమైన ధోరణిలో రామకథ రచన చేశాడు. నతేవా అనృత చెప్పుకున్నాం, ఒక్క అబద్ధపు మాట కూడా రాదు. ఏమంటే మాటలు వాల్మీకివి కావు, అవి వాగ్దేవి మాటలు. ఛందోబద్ధం అని అంటేనే
ఛందస్సుని అంటే వేదం కూడా. ఈ వేదం అనేటువంటిది మొట్టమొదటిసారిగా లోకంలో వచ్చింది అని ఆశ్చర్యపడతారు. లోకంలోనికి ఛందస్సు వేదం రావడం ఏమిటి? ఛందస్సులు అంతకుముందు కేవలం వేదంలోనే ఉండేవి. అనుష్ఠు ఛంద, త్రిష్ఠు ఛంద, జగతి ఛంద, పంక్తి ఛందగ, ఇవన్నీ ఛందస్సులు. అవి అంతా వేదంలో ఉంటాయి. ఇప్పుడేమో లోకంలోనికి దిగినవే. లౌకిక భాషలో కూడా ఛందో బంధం ఏర్పడుతూ ఉంది. ఎందుకు ఏర్పడింది అంటే వాగ్దేవి అలాగా వచ్చిందన్నమాట. ఆ తల్లి వచ్చిందని అంటే ఆవిడకు ఛందం లేకుండా ఎలా వస్తుంది? ఛందం అంటే తెలుసునా మనకి? అభిప్రాయం అని అర్థం. అలాంటి ఛందం దేని యొక్క అభిప్రాయం? ఇది వేదము యొక్క అభిప్రాయం. వాగ్దేవి ఛందం అంటే వేద సరస్వతి యొక్క అభిప్రాయం. ఆవిడ ఏమిటి? వేద సరస్వతి తనలో ఎలాంటి పరమాత్మను వర్ణించి, ఎలాంటి పరమాత్మను దర్శింపచేసి, ఎలాంటి పరమాత్మ కోసం ప్రయత్నించమని ఉపదేశించి తాను ఉందో దానినే రామాయణంలో చెబుతోంది అన్నమాట. అది ఛందోబంధంగా ఏర్పడినటువంటి రామాయణం. ఈదృశైహి కరవాణ్యహం అని వాల్మీకి భగవానుడు కూడా రామరచన చేద్దామని అనుకున్నాడు అని అంటే ఎలాగా? ఇలాంటి శ్లోకాలతోనే మొత్తం రామకథ అంతా కూడా వ్రాసియ్యాలి అని ఆయన అనుకున్నట్ట. ప్రాచీనాగ్రేషు గర్భేషు ధర్మేణాన్వేషతే గత్యం. స్నానం చేసి నిత్యకృత్యాలు తీర్చుకొని గర్భాసనం వేసుకొని తూర్పుముఖంగా అగ్రములు పెట్టి గర్భలకి పైన కూర్చొని అలాగా రామ లక్ష్మణ సీతాభికి వీరందరూ ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఇది అంతా కూడా నీకు విదితమవుతుంది, తెలిసి వస్తుంది అని చెప్పాడు కదా బ్రహ్మదేవుడు. వరమిచ్చాడు. తాను చూచిన విషయాలే కాక, విన్న విషయాలే కాక, ఏ విషయాన్ని తాను చెప్పదలుచుకుంటే దాని ఆనపూర్వితో ఒక్కొక్క విషయము కూడా ఆయన కనుల ఎదట రీల్ తిరిగినట్టుగా, మనం ఫోటో ఆల్బమ్ తీసి చూస్తూ ఉన్నట్టుగా ఆయన కంటికి కనపడుతూ ఉందన్నమాట. అలా కనపడితే ఆయన రామాయణ రచన చేద్దాం అని అంటూ కూర్చున్నాడు. ఎలాంటిది ఈ రామాయణం? ఏమని చేశాడు ఆయన అంటే ఇది కావ్యం, రామాయణం కృత్సనం అని అంటాం. మొత్తం రామాయణం కూడాను ఇది కావ్యము అని అన్నారు. కావ్యం అని అంటే పైన చెప్పేటువంటి అర్ధ కథాత్మకంగా ఉంటుంది, ఒక వస్తు రూపంలో ఉంటుంది. మరి లోపల దాన్యనా గ్రహించాల్సింది? అంత మాత్రమే గ్రహించడం కేవలం పై భావాలు కనిపించి వెళ్ళడం అని అర్థం. అది కవి యొక్క హృదయాన్ని గ్రహించినట్టు కాదు. దానిని గ్రహించితే కథ చెప్పడం కోసం కావ్యం రాయరు ఎవరు కూడా. ఆ కథలో అక్కడక్కడా కూడా కొన్ని అందాలు చేర్చి, గుణాలు చేర్చి, అలంకారాలు చేర్చి, వాటితో ఒక చమత్కారం చేర్చి, ఇన్నిటితో కూడా కలిపి ఉన్నటువంటి తన యొక్క అభిప్రాయాన్ని మనకి అందిస్తాడన్నమాట. ఈ అభిప్రాయం మనకు తెలియాలి, దాన్ని మనం కావ్యం అని అంటాం. ఆ అభిప్రాయం మాత్రం తెలుసుకొనకుండా పైన ఉండే అలంకారాలో, ఏదో రీతిలో, వృత్తులో, గుణాలో వాటిని మాత్రమే చూచి ఓహో కథ బాగా చెప్పాడు, ఏం కథ చెప్పాడు, ఓహో ఎంత బాగుంది కదా అని ఎంత కథకి మాత్రమే కన్నీరు పెట్టుకోగలిగితే ఆయన యొక్క అభిప్రాయాన్ని సమగ్రంగా మనం గ్రహించలేదు అని అర్థం ఏర్పడుతుంది. కావ్యమని అంటే మరొక్క అర్థం కూడా ఉంది బాబు, దానిని కూడా గ్రహించడానికి ప్రయత్నించండి అని చెబుతూ ఉన్నారన్నమాట ఆయన. ఇది కావ్యం అని చెప్పడానికి అది తాత్పర్యం. మరి రామాయణం ఇతిహాసం అని కూడా చెబుతూ ఉంటారు. ఈ ఇతిహాసం అని అంటే కావ్యం అని అన్నందువల్ల కొన్ని దోషాలు వస్తవి అందులోని. ఏం దోషాలు? కావ్యం అంటే కొంత అబద్ధాల తడక ఉంటుంది అందులో. అబద్ధాలు లేనిదే కావ్యంలో అందాన్ని సృష్టించరాదన్నమాట. చాలా బాగు చెప్పాలి అని అంటే కవులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒట్టి పిరికివాడిని కూడా పట్టుకొని విక్రమార్కుడండి సాక్షాత్తుగా వాడికి ఏమిటి అంటాడు, తనకొచ్చిన 4 మాటలు కూడా పెట్టుకొని. కాణాహ కమలపత్రాక్షాగా. కాణాహ అని అంటే గుడ్డి కన్ను, వాళ్ళను కూడా వర్ణిస్తూ మహానుభావుడండి, ఇన్నా ఉంటే కన్నైతేనేమిటి కనుక కమలపత్రాక్షుడు అని అంటాడు. తనకి కమలాలు వచ్చును కనుక, పదాలు వచ్చును కనుక. పుండరీక తడామలాయ తీర్థనుడండి, వాడికేమిటి అంటాడు. ఉన్నది ఒక్కటే కన్ను, మరో కన్ను కనిపించదు. కానీ కవి కదా, వీడిదేం పోయింది 4 మాటలే కదా
వాచ ధర్మమవాప్నుకి అంటుంది సీతమ్మ సుందరకాండ. ఏదో మాటైనా మంచిది మాట్లాడరా ఎంపో, దానితో కూడా కొంత ధర్మం వస్తుంది కదా, ఉపకరించినట్టు అవుతూ ఉంటుంది కదా. ఏంపోయింది సంబరపడతాడు పాపం కవి కనుక. పద్యం రాయరా నా పైన కూడా ఒకటి అని అన్నట్ట పాపం. ఓ వెంకట్రావు గారు, నీ పైన కూడా రాయాలా? ఆయనకు నిజంగా కన్ను లేదు, ఒకటి ఒక్కతే కన్ను, తాను కావ్యం రాస్తూ ఉన్నాడు. అలాగా ఈ కవీశ్వరుడు ఆయన పైన కూడా ఓ పద్యం రాసేశాక నీకేం తక్కువ, నీవెలాంటి వాడవు, అన్నాతి కూడా హరుడవు అంటారు తెలుగులో. ఆ పార్వతీదేవియే నీ పక్కన కూర్చొని ఉంటే నీకేం తక్కువయ్యా, సాక్షాత్ శంకరుడి లాగున్నావు అన్న. మహానుభావుడికి అప్పుడు 3 కళ్ళు వస్తవి అన్నమాట. వీడిదొక్కటి, భార్యవి 2, అవి కలుపుకుంటే ఇప్పుడు ఎలాగా ఉన్నాడు. అన్నాతి కూడా హరుడవు, అన్నాతిని కూడకున్న అసుర గురుండవు. ప్రত্যెకి భార్య లేదనుకో, లేకపోతేనేమిటా, ఒక్క కంటుండే మాత్రం అసుర గురుండవు. శుక్రాచార్యులు సాక్షాత్తుగా నీకేం తక్కువ, ఇంత గొప్పవాడు, మృత సంజీవని విద్య నేర్చుకున్నటువంటి వాడు. అన్నా తిరుమల రాయడ కన్నొక్కటి లేదు గాని కందర్పుడవే, మధుడివి నీకేమిటయ్యా, ఒక్క కన్ను లోపం అంతే, కానీ కన్ను లేకుండా మనుషుడు అవుతాడా? మరి అవుతాడు. వాడు చెప్పేశాడు పద్యం వాడిపైన, వాడికి సంబరం కలిగింది. వాచ ధర్మమవాపునికి, ఏదో మనవాడిని ఒకరిని సంబరపెట్టినట్టు జరిగింది కదా, మనకేమీ తగ్గలేదు, మంచి మాటలు 4 చెప్పాడు పాపం. అంటే కవి అని అనగానే అబద్ధాలు చెప్పగలడు, ఇది కావ్యము అని అంటే ఇందులో కొన్ని అబద్ధాలు చేరి ఉంటవి అనేటువంటి అర్థం ఏర్పడుతూ ఉంటుంది మనకి. కావ్యం రామాయణం కథనం, దాన్ని అంటారు ప్రాణ కమలపత్రాక్షాగ అని అంటారు. కదర్యా కల్పశాచిన, పరమలోభి అయినప్పటికీ వారిని పట్టుకొని పాపం ఈ మహానుభావుడు సాక్షాత్తుగా కామధేను, ఈయన మాకు అండగా ఉంటే కానిదే ఉంది గనక ఎంత అంటే ఎంత, ఎలాంటి ఔదార్యం, ఎలాంటి ఔదార్యం అని అంటూ వాడి మీద ఔదార్య పంచకం ఆ పద్యాలు రాసేస్తాడు ఒకడు. ఆడు పరమలోభి అయితే మాత్రమే పద్యాలు వ్రాసేయగలడు ఈయన. పద్యాలు వ్రాయడానికి అతని లోభమేమీ అడ్డు రాలేదు, అతనిని గొప్ప ఉదారుడుగా చెప్పుకుంటూ వచ్చినట్ట. ఇది కవి దృగ్గోచరంగతాక కాతరాగ విక్రమాదిత్యా. పరమ భీరువులు పిరికి పందలు కూడా విక్రమాదిత్యులు అవుతారట ఎప్పుడు, కవిగారి కంట పడితే, కవిగారి దృష్టి పడితే. ఇన్ని అబద్ధాలు కూడా ఆడగలిగినటువంటి మొనగాడు కవి అంటే అని అర్థం అన్నమాట. మరి వాడు వ్రాసింది కావ్యము, కావ్యంలో ఇన్ని అబద్ధాలు ఉంటవి. ఇప్పుడు రామాయణం ఏమిటిది, కావ్యం రామాయణం కృత్స్నం. కృత్స్నం అంటే మొత్తం రామాయణం అంతా కావ్యమే, మొత్తం రామాయణం అంతా కావ్యమే అని అంటే ఏమన్నట్టు, మొత్తానికి మొత్తం అబద్ధమే. ఈ అబద్ధాలకు మందిరే రామాయణం నీవు రాసేటువంటిది. అందులోనూ ఒట్టి కావ్యమా ఇది, సీతాయాశ్చరితం మహత్ కావ్యం అన్నమాట. ఒట్టి కావ్యం కాదు, ఇందులో అమ్మవారి కథ కూడా ఉంది కనుక మరి ఇంకెన్ని అబద్ధాలు ఉంటావో. అందుకని మహాకావ్యము, చిన్న కావ్యం కాదట. అమ్మవారి కథ అని కూడా ఒక పేరు దీనికి, సీతమ్మ కథ అని కూడా పేరట, రాముడి కథ అని కూడా పేరట. పౌలస్త్యవధమిత్యేవ చకార, అలాగే దీనికి మరో పేరు పౌలస్త్యవధం అని కూడా ఒక పేరట, రావణ వధం అని కూడా పేరట. తాను వ్రాసినటువంటి గ్రంథానికి, ఈ లోకంలో ప్రవర్తింప చేయడానికి పూనుకున్నటువంటి మహాగ్రంథానికి ఓ 3 పేర్లు పెడుతూ ఉంటారు. నక్షత్రనామ, కులదేవతానామ, వ్యవహారనామ అని అంటూ పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా పురోహితులు మన ఇంట తాత నామకరణం నాడు 3 పేర్లు పెట్టిస్తారు. మన కులదేవత పేరు పెట్టాలి, ఆ మాసనామ పెట్టాలి, నక్షత్రనామ కూడా పెట్టాలి. ఈ 3 పేర్లు కూడా పెట్టినట్టుగా మన వాల్మీకి భగవానుడు తన సంతానముగా బ్రహ్మదేవుడు వాగ్దేవి అనుగ్రహించేటువంటి గ్రంథానికి ఇది ఆ 3 పేర్లు పెట్టారు. రామాయణం అని, సీతా చరిత్రమని, పౌలస్త్య వధమని, వీటికి పేర్లు. అయితే ఇందులో కూడా అబద్ధాలేనా అన్నీ ఉండేవి అంటే నదేవాగతాయి బ్రహ్మదేవుడి వరం ఉంటుందన్న. ఈ అబద్ధాలు కూడా అల్లినట్టు ఎలా చెప్పగలరు? ఒక మాట మనం చెప్పుకుందాం. సుందరకాండను అనుభవించాలి, అందులో అబద్ధం కాకుండా మరో అర్థం ఎలాగా రావచ్చునో దానికోసం మనం ఇది ఎంత
మన మనస్సును మన బుద్ధిని తయారు చేసుకోవాలి. మరి కావ్యం అని అంటే అబద్ధాలు మనం చెప్పుకున్నాం. ఓ మహానుభావుడు వచ్చి ఓ కావ్యం రాశాడు, అంటే ఓ శ్లోకం రాశాడు ఓ మహారాజు గారి పైన. ఆయన వచ్చేమంటూ ఉన్నాడు, మహారాజా ఏమి ఒక శ్లోకం చెబుతాను అన్నాడు. ఏమి శ్లోకం? కవివా నీవు? అవును. ఏం చెబుతావయ్యా? మరేం చెబుతాను స్వామి, ఈ లోకంలో పరమశివుడు లేకుండా పోయాడు అన్నాడు. ఇదేమిటి పచ్చి అబద్ధం అన్నమాట. కానీ ఎలా నమ్మిస్తాడు ఆయన? పరమశివుడు ఈ లోకంలో లేకుండా పోవడం ఏమిటిరా? ఈ లోకాన్ని అంతా ప్రళయకాలం ప్రళయంలో ముంచేసి ఆయన అప్పుడు ఏదైనా ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఆయన ప్రళయాధిష్టాన దేవత, ఆయన లేకుండా పోవడం ఏమిటి అంటే చెబుతాను. ఏం చెబుతావు? అర్ధం దానవ వైరిణ గిరిజయాప్యర్థం శివస్యాహృతం. మన తిక్కన గారు హరిహరుడు అని ఓ దేవుణ్ణి పుట్టించాడు. ఆయన ఈ హరిహర అనేటువంటి ఒక దేవుడు. అసలు ఆయన ఎలా ఉంటాడయ్యా అని అంటే, ఈ శివుడి సగభాగం విష్ణువు సగభాగం అది కలిపి జాయింట్ చేసేసాడు జరాసంధుడిలాగా ఒకడిని. అలాగా చేసేస్తే ఈయన కుడి చేతిలో చక్రం ఉంది, ఎడం చేతిలో శంఖం కాదు శూలం వచ్చేది. అలాగా ఒక ఆకారం తయారైంది. ఆయన హరిహర దేవుడు అని అంటారు. ఈ హరిహర దేవుడు అని అంటే మహారాజా శివుడు 50% పోయినట్టేనా? అంతే. ఇప్పుడు సగమే కదా కనిపించేవాడు. అవునులే, పోనీ మరో భాగం ఉంటుంది కదా, ఇంకో అర్ధ భాగమైనా ఉంటుంది కదా. ఎక్కడుంటుంది? అర్ధ భాగం ఇస్తే తప్ప వివాహం చేసుకోనంది అర్ధాంగి పార్వతి అమ్మవారు. గిరిజయాప్యర్థం శివస్య ఆహృతం. ఆవిడకి ఓ సగభాగం ఇచ్చేశాక పరమశివుడు. సగభాగం పార్వతీదేవి, సగభాగం విష్ణువు. అంటే ఇప్పుడు శివుడు అనేవాడు ఉన్నాడా ఎక్కడైనా? సగభాగం అటు పోయాడు, సగభాగం ఇటు పోయాడు. దేవా ఇష్టం జగతీతలే స్మరకరాభావేశమున్మీలతి. మన్మథుడిని కూడా అంతమొందించినటువంటి మహానుభావుడు పరమశివుడు ప్రపంచంలో లేకుండా పోయాడు. బాగుందయ్యా, లేకుండా పోయాడంటే అంతేకాదు, వినండి. పోతే ఏమైంది? పరమశివుడు జటాజూటంలో ఉండేటువంటి గంగమ్మ మా శివుడి లేని లోకంలో నేనెందుకని సముద్రంలో పడ్డదట. పాపం గంగా సాగరం అమరం శశికళ. మా శివుడు లేని ఈ లోకంలో నేనెందుకని ఎంతో పాపం చంద్రుడు చిన్న ఎగిరి పైకి ఎగిరిపోయాట. అంబరం శశికళ నాగాధిపహక్ష్మాతలం. పాపం పరమశివుడికి భూషణాలుగా ఉండేటువంటి నాగుపాములు ఉన్నది కదా, శివుడి లేని లోకంలో తలెత్తుగా జరగలమా అని అంటూ తలలు వంచుకొని పుట్టల్లో చేరి తల దాచుకున్నవిట. నాగాధిపహక్ష్మాతలం సర్వజ్ఞత్వం అధీశ్వర సమగమత్వం. పరమశివుడికి సర్వజ్ఞుడని పేరు. ఆయన సర్వజ్ఞ నామధేయం శరువునకే అంటాడు మన శ్రీనాథుడు బాబా. అలాగా ఆయనకు సర్వజ్ఞుడు అనేటువంటి పేరు శంకరుడికి. మరి ఈ సర్వజ్ఞత్వం అదేమైంది? అలాగే ఈశ్వర అధీశ్వర అని శంకరుడికి పేరు. యస్మిన్ ఈశ్వర ఇత్యనన్య విషయ శబ్దగా యథార్థాక్షర అంటాడు కాళిదాసు. ఈశ్వర అనేటువంటి శబ్దం శంకరుడికి. ఈశ్వరత్వం అనేటువంటిది శంకరుడిలో ఉండేటువంటి ధర్మం. అలాగా పరమశివుడిలో ఉండేటువంటి సర్వజ్ఞత్వం కానీ అధీశ్వరత్వం అనేటువంటివి కానీ ఈ ధర్మాలు ఏమైనవి మహారాజా? ఆ ధర్మాలు తమకొచ్చినవి. తేడా పోయింది. మళ్ళీ ఇక్కడ కదా శివుడు వచ్చిన ఆ ధర్మాలు నాకిమ్మనమంటే సర్వజ్ఞత్వం ఎక్కడ లాక్కుంటాడో. నిజంగానా మహారాజు గారు ఎంత సంబరం పాపం. సర్వజ్ఞత్వం అధీశ్వర సమగమత్వం. శివుడు లేకపోయాడు అనడం ఎంత అబద్ధమో, సర్వజ్ఞత్వం వీడికి వచ్చిందనడం అంతే అబద్ధం. తెలుసు పాపం, కానీ చెప్పడం ఎంత బాగా చెప్పాడురా. సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వం. చాలా సంతోషం అయ్యా, పద్యం చాలా బాగా చెప్పావు. పద్యం బాగా చెప్పావు, అయిపోలేదు ఇంకా శ్లోకం. తన దాకే అయిపోయింది అనుకున్నాడు. శివుడి చేతిలో చిప్పు ఉంటుంది, అదేం చేశాడు? అధీశ్వరత్వమగమత్వం మాంచ భిక్షాటనం. ఆ చిప్పేమో నా చేతికి ఇచ్చిపోయాడు మహానుభావ అన్న. ఇందులో ఏది సత్యం లేదు.
కానీ మనకి చమత్కారం కలిగింది, ఆనందమైంది, ఆహ్లాదపడ్డాం. ఇది కావ్యం అంటే. ఆహ్లాదపడి మనం వెళ్ళిపోవచ్చు. కానీ కవిగాడి అభిప్రాయం, మహానుభావ ప్రభువులు, ధర్మప్రభువులు కానీ వెయ్యండి అనే ముష్టిగాడి మాట ఎంతటిదో ఈ కావ్యం అంతా అంతటిది. ఇప్పుడు మహారాజు గుణవంతుడైతే, సహృదయుడైతే, కవి హృదయం తెలుసుకున్న వాడైతే, అయ్యో పాపం వీడి చేతికి చిప్పు ఉందట, అంటే దరిద్రుడట, పాపం ఓ 4 ఊళ్ళు అగ్రహారం ఇచ్చేద్దాం అని అంటూ వాడు వీడికి అగ్రహారం ఇవ్వాలి. అది కవి హృదయం. ఏమైనా ఇప్పించు దరిద్రుడిని అని మొత్తుకోవడం అన్నమాట. కానీ ఆ మొత్తుకోవడంలో ఎంతటి ఉక్తి చమత్కృతి అంటే మాటల్లో ఉండేటువంటి చమత్కారం. ఓ ఎంత బాగా చెప్పారు. అన్ని అబద్ధాలే కాని అబద్ధాలు అని అనవచ్చేట్టు లేదు. అవి అన్ని అబద్ధాలు అని అంటే తన సర్వజ్ఞత్వం అధీశ్వరత్వం కూడా పోయేట్టుగా ఉంది. అది తనకే ఎసరు పెడుతూ ఉన్నట్టు. అందుకని అబద్ధం అనరాదు. మరి నిబద్ధి అని అంటే అది కుదరదు. అది కావ్యం, ఆహ్లాదం. కేవలం ఆహ్లాదమే పరమ ప్రయోజనంగా చెప్పేటువంటి మాటల అల్లిక కావ్యం అని అంటారన్నమాట. అది కావ్యం. మరి రామాయణం అది ఇంతే అని అనిపించుతుంది మనకి. రామాయణం కూడా ఇన్ని అబద్ధాలతో ఉంది. ఏదో వినటానికి అందంగా సొంపుగా ఉండేట్టు రాశారు, కానీ అది కూడా కావ్యమేనన్నారు కదా అని అనిపించేస్తుంది మనకి. అందుకని అలాంటి భావన రాకూడదనే అభిమానంతో బ్రహ్మదేవుడు ఈయన ఆశ్రమానికి వచ్చాడని, బ్రహ్మదేవుడు నీ నోట అబద్ధాల మాట రాదని చెప్పినాడని, ఎందుకు రాదు నేనో మనిషినే కదా అని అంటే, ఒరే నీవు చెప్పే మాటలు నీవి కావు, అవి మచ్చందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్త దియం సరస్వతి. ఈ మాట ఉందే, ఇది సాక్షాత్తుగా వేదానికి సంబంధించింది. ఇది వేదపు మాట రా బాబు, ఇది ఛందస్సు. ఛందస్సు ఎప్పుడు వేదములోదే కాని లోకంలో లేదు అంతకు ముందు. కనుక ఈ ఛందస్సు నీకు వచ్చింది అని అంటే వైదిక సరస్వతి ఇది. అలాంటి వైదిక సరస్వతి అబద్ధాలు తెలియవు దానికి. అలవాటు లేని నాలుక అబద్ధాలు ఆడుదామన్నా అబద్ధాలు ఆడరాదు. అంటే అంత ప్రాక్టీస్. స్పెల్లింగ్ తప్పు రాయదు, రాసేస్తూ ఉంటే చేతికి స్పెల్లింగులు అలవాటు అవుతాయి అనేవారు మా ఇంగ్లీష్ మాస్టర్. అంటే చెయ్యేటప్పుడు అబద్ధాలు వాడదట. నోటితో చెప్పడానికి కాస్త కష్టం కావచ్చును, కానీ చెయ్యితో వ్రాస్తే అబద్ధాలు వ్రాయదు. చేతికి అలవాటైపోయింది కనుక. మీరు ఎప్పుడైనా చూచారు, సర్కస్ కత్తులు వేసేస్తూ ఉంటారు, చక్రం తిరుగుతూ ఉంటుంది, ఆ చక్రానికి ఒకరు ఇలాగా కట్టేసి ఉంటారు, చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటుంది, కళ్ళకి దంతులు కట్టుకుంటాడు, కళ్ళేమి కనిపించవు, కత్తులు విసిరేస్తూ ఉంటాడు. కానీ ఒక్క వేలుకి కూడా తాకదు. సరిగ్గా ఈ చేతి క్రిందికి, ఈ చేతి క్రిందికి, ఈ మెడ ప్రక్కకి, ఈ మెడ ప్రక్కకి కాసంత తాకితే గొంతుకు తాకాల్సిందే, కానీ తాకదు. వాడి భార్యనే నిల్చోబెడతాట అక్కడ. భార్య పైన కోపానికి వచ్చింది ఒకసారి, ఎలాగో కత్తి పక్క నుంచి వేసేసి దీన్ని మెడ కత్తరించేయాలనుకున్నాడు పాపం. ట్రై చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు కసిగా ఎలా పడితే అలా, ఎలా పడితే అలాగా వేసేస్తే ఇంకా చప్పట్లు పెడుతున్నారు. ఓహో ఓ చెయ్యి అలవాటైన చెయ్యి. గొంతు కొట్టాలి, గొంతు కొరకాలి, గొంతు కత్తరించాలి రాదు, పక్కకే పుడుతుంది. మన వాల్మీకి భగవానుడి నోట వినబడేటువంటి సరస్వతి వాగ్దేవి సత్యం చెప్పడం అలవాటైపోయింది, కానీ అబద్ధాలు ఆడటం చేత కాదు. అందుకని ఆయన నోట అబద్ధాల మాట రావడానికి వీలు లేదు. మరి కావ్యం అంటూ ఉన్నారు అంటే అందమైన శబ్దం కలది కనుక, అందమైన అర్థాన్ని చెబుతోంది కనుక, అందమైన అర్థం కనుక మనందరం కూడా ఆస్వాదించేది కనుక దాన్ని చెప్పేటువంటి శబ్దం. అంటే పైన ఉండేటువంటి అర్థమే కాక మరీ అందమైనటువంటిది లోపల కూడా ఉంది దీనికి. కేవలం పరమశివుడు పోవడమో సర్వజ్ఞత్వం రావడమో కాదు అక్కడ అర్థము. అంత మాత్రమేనా ఆ శ్లోకానికి అర్థం? అది వాస్తవికమా? దాని లోపల ఉండేటువంటి అర్థం, అయ్యా దరిద్రుణ్ణి నీవేదో ధర్మప్రభువి 4 కాణీలు పారవి అని కోరుకోవడం అన్నమాట. అది అక్కడి అర్థం, అక్కడి తాత్పర్యం. అలాగే రామాయణం అంతా కూడాను కావ్యం ఇది. దీనిపైన వచ్చినటువంటి ఏమిటి అర్థం అంటాడు మచయదేవుడు. పాపం రామాయణం మొత్తం మీద ఏమండి అర్థం మనకు వచ్చేది అంటే, యాతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం.
చక్కని నడవడికలో ఉంటే, మంచి నడవడిక గలవాడవైతే, ధర్మం తప్పకుండా ఉంటే బాబు నీకు తిర్యంచోపి సహాయతాం, గద్ద కూడా సహాయపడుతుంది, కోతులు కొండముచ్చులు కూడా సహాయపడతాయి. ఎప్పుడు నీవు మంచివాడివైతే, నీ ప్రవర్తన మంచిదైతే. ప్రవర్తన మంచిది కాకపోతేనో అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి, నీ తోడబుట్టిన వాడైనప్పటికీ సరే నీవు దుర్మార్గపు నడత గలవాడివైతే విడిచిపెట్టేస్తాడు. ఇది రామాయణం మొత్తం మీద కూడా వచ్చినటువంటి ఒక అర్థ విశేషము అంటాడు ఆయన. అలాగా ఏదో ఒక అర్థ విశేషాన్ని లోపల ఉంచుకొని పైన కథాభాగాన్ని నడిపించేటువంటి దానిని అంతా కావ్యం అని అంటారు. రాముడి కథ అంతా కూడా కావ్యం అన్నారు అని అంటే, రాముడు నేను మనిషిని అని పైకి ఎంత చెబుతూ ఉన్నాడో అది అంతా కూడా పై మాటలు. మరి లోన ఏముంది? ఆయన సాక్షాత్తుగా నీవు విష్ణువువి, ఆవిడ లక్ష్మి అని అంటూ బ్రహ్మ, పరమశివుడు అందరూ వచ్చి చెప్పేస్తారు. అది అంతరార్థం. ఆయన పరమాత్మ, పైన ఆయన మనిషి. మానవ చరిత్రగా మనం పై కథను చూడవచ్చు. పరమాత్మ యొక్క కథగా లోపలి భాగాన్ని అనుసంధానం చేసుకోవాలి. అందుకోసం అది కావ్యం. పరమాత్మ రాముడిలో కూడా 2 డబుల్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన. పైకి చూడ్డానికి మనిషిలాగాను, అసలు ఆయన ఎవరు అంటే మొత్తం ప్రపంచాన్ని అంతా సృష్టించగలిగినటువంటి పరమాత్మ ఆయన. అలాగా ఆయనలోని ఈ 2 తత్వాలలో పైకి రామతత్వం చెబుతూ ఉన్నారు. అంతర్నిహితమై ఉన్నటువంటిది నారాయణ తత్వం. అంటే ఒక తత్వం పైన ఉండేటువంటిది వాచ్యం. ఇది వాస్తవికమా? ఇది అవతార రూపమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది, కొంత ప్రయోజనాన్ని సాధించడం కోసం ఏర్పడినటువంటిది. మరి స్వాభావికమైనటువంటి స్వరూపం అది నారాయణ తత్వం. ఇది లోపల అంతర్నిహితమై ఉంది, వాస్తవికమైనది, తెలుసుకున తగినటువంటిది, అనుసంధానం చేసుకున తగినటువంటిది. అందువల్ల ఈ రామాయణం మొత్తం కూడాను కావ్యమే. అంటే లోపలుండేటువంటి తత్వం తెలుసుకోవడమే మనకు కావలసింది. పైన కట్టించినటువంటి పొట్లంలో పైన ఉండేటువంటి ఫోటో, అయ్యో దీనిపైన ఈ ఫోటో ఉందేమి, ఆ ఫోటో శ్రీదేవిది, ఆ ఫోటో ఇమ్మన్నట్టు ఒకడు. ఒరే లోపల మందు కావాలా, పైన ఫోటో కావాలట్రా నీకు? పైన ఉండే ఫోటో కాదు చూడాల్సింది, లోపల ఉండే మందు వేసుకుంటే రోగం పోతుంది. ఆ మందు పొట్లాలు కడతారు పైన, ఆ పైన దించే బొమ్మ, దానితో కాదు రోగం పోయేది. లోపలి మందు కావాలి. లోపలి మందు అందుకో ఆయన భగవంతుడు లోపలున్నాడు. ఆ భగవత్ తత్వంగా దానిని అర్థం చేసుకునగలిగితే అవరోగం అనేటువంటిది పోతుంది. దానికది భేషజం. అందువల్ల ఇది అంతా కూడా కావ్యం, రామాయణం, కృత్స్నం అన్నాడు. కృత్స్న రామాయణం కూడా కావ్యం ఎందుకు అయిందో ఒక్క శ్లోకం మనకు చేసుకుందాం. ఆయన అదే రామాయణాన్ని గురించి చెబుతూ ప్రశంసిస్తూ ఓ మాట అంటాడు ఆయన. ఏమిటి? కామార్థ గుణ సంపన్నం ధర్మార్థ గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. రామాయణాన్ని ప్రశంసిస్తూ చెప్పినటువంటి శ్లోకం, రామాయణంలోని శ్లోకం, వాల్మీకి నోట వచ్చినటువంటి శ్లోకం. అంటే తన రామాయణాన్ని తానే ప్రశంసిస్తూ ఉన్నాడా? వాగ్దేవి, రామాయణం యొక్క అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా వాగ్దేవి బ్రహ్మదేవుడు చేస్తూ ఉన్నారు, మరెవ్వరూ కాదు. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? రామాయణం అంటే ఏమిటట? ఇది కామార్థ గుణ సంపన్నం ధర్మార్థ గుణ విస్తరం. రామాయణంలో ఒక సంపత్తి ఉందట, మరొక్కటి విస్తరంగా ఉందట. అంటే ఎక్కువ శబ్దాలతో చెప్పబడినటువంటి కథ ఒకటి ఉంది. ఆ కథలో కూడా సంపత్తి మరొక్కటి ఉంది. ఏమిటి సంపత్తి? కామ అర్థ గుణ సంపన్నం. కామ అర్థముల యొక్క గుణములు అనేటువంటి ఒక సంపత్తి ఉందట ఇందులో. ధర్మార్థ గుణ విస్తరం. ధర్మము అర్థము అనేటువంటి ఈ 2 గుణముల యొక్క
విస్తరం అని అంటే శబ్దములు ఎక్కువ అని అర్థం. ఎక్కువ శబ్దాలు రామాయణంలోనివి 24,000 శ్లోకాలు కూడా ఉంటే 24,000 శ్లోకాలు కూడాను ధర్మ అర్థ గుణములను గురించి చెప్పుతూ ఉండేవి. మరి కామార్థ గుణ ఇది సంపత్తి మాత్రం. శబ్దాలు అవి అర్థ సంపత్తి మాత్రం. ఇది మనకి మాటలు కావాలా, సంపత్తి కావాలా? ఏది కావాలని కోరుకుంటామో అది సంపత్తి. దానిని గురించి చెప్పేటువంటివి మాటలు విస్తీర్ణంగా ఉంటవి కట. దేనిని గురించిన మాటలు ఉంటవి ఎక్కువగా ఇందులో అంటే ధర్మ అర్థ గుణ విస్తరం. ధర్మం అంటే ఎవరు? రామ విగ్రహవాన్ ధర్మ చెబుతాడు మనకి మారీచుడు ముందొక చోట. ధర్మం అంటే సాక్షాత్తుగా రాముడు. ఎందుకు ధర్మము ఆయన అంటే ధర్మము కడుపులో పుట్టాడు ఆయన. దశరథుడికి ధర్మము అర్థము కామము ఇవి 3 కూడా ఉన్నది అంటారు. ఈ త్రివర్గము ఉంది దశరథుడికి అని అంట. దశరథుడు ఏం చేస్తూ ఉన్నాడు అని ఆయనను వర్ణించి చెబుతూ ఉన్నప్పుడు ఆయన ధర్మార్థ కామములను కూడా సేవిస్తూ ఉన్నాడు అని ఎంత. మోక్షం తప్ప 3 పురుషార్థములను కూడా ఆయన సమంగా సేవిస్తూ ఉన్నాడు. ఆ 3 కూడా కౌసల్య, సుమిత్ర, కైకమ్మ అన్న. ధర్మాన్ని కౌసల్య అని అంట. నిరంతరం కూడాను ఆవిడ ఏదో ఒక వ్రతాలు చేసేస్తూనే ఉంటుందట. తథా స నియమామేవ అంట. ఎప్పుడు రామచంద్రస్వామి తల్లికి దండం పెడదామని వెళ్ళినప్పటికీ కూడా ఆనాడు ఏదో వ్రతం, ఆనాడు ఏదో ఒక మడి చీర, ఆ బాబు దూరం నుండి అంతే రామచంద్రస్వామి. కౌసల్యమ్మ ధర్మం అని అంటే చెప్పరాలి ధర్మం. నెలకు 3 నాళ్ళు వానల ఎద్దడిని మడి చీర ఆరక తడి చీర కట్టు అంటాడు మా విశ్వనాథ బాబా. కౌసల్య గారి ధర్మం అని అంటే ఎంత ధర్మం ఆయనది. రాజ్యం సరిగ్గా నడుస్తోంది కనుక నెలకు 3 నాళ్ళు వానల ఎద్దడిని మడి చీర ఆరక తడి చీర కట్టు శ్రీరంగరాజ సేవ. మా తల్లి ఏదైనా ఆరగింపులు చేస్తూ ఉందా? ఆరగిస్తూ ఉంటుందా? పని ఏదైనా ఎలా చేస్తూ ఉంటుంది? శ్రీరంగరాజ పూజారాజిత వ్రత దినమున స్నానమాడును తలారా. ఇవాళ రంగనాథ పెరుమాళ్ళకి ఏకాదశి అంటే తిరువంజనం అలాగా ఆవిడ కూడా స్నానం ధర్మం ఆవిడకి. ప్రాశించదును రంగపతికి ఆరగింపైన వార్త అంచెల మీద వచ్చుదాకా. భోజనం చేస్తుందా? ఆలయంలో అయిందా ఆరగింపు? రంగపతికి ఆరగింపు అయింది అని అంటే అప్పుడు కౌసల్యమ్మ భోజనానికి లేస్తుందట. ప్రాశించదును రంగపతికి ఆరగింపైన వార్త అంచెల మీద వచ్చుదాకా సినదు సుయజ్ఞుండు తెచ్చుదాకా. అప్పుడు ఎప్పుడు వసిష్ఠాశ్రమమున నుండి ఏమిటి ఆయన తీసుకురావాలి? వసిష్ఠాశ్రమంలో హుతశేషం హవ్యశేషం వసిష్ఠాశ్రమమున నుండి సినదు సుయజ్ఞుండు తెచ్చుదాకా. భోజనం అయినా కానీ ఆచార్య ప్రసాదం రావాలి. అక్కడి నుండి ప్రసాదం వచ్చేదాకా భగవంతుడికి ఆరయం పోయిందని అన్నప్పటికీ కూడా అలాగే కూర్చుంటూ ఏమి ధర్మమో పాపం కౌసల్యాదేవి ధర్మము అని అంటే అద్భుతంగా వర్ణిస్తారు మనం వినాశ. అలాంటిది ధర్మస్వరూపురాలు కౌసల్య కనుక ఏ తల్లి కన్న కొడుకో అంటారు ఓ ధర్మాత్ముణ్ణి చూచి. సరే ఓ పరమ కిరాతకుణ్ణి చూచి కూడా అంటాం అనుకోండి. ఈ తల్లి కడుపు అంతటి ధర్మాత్మ కనుక రాముడు గొప్ప ధర్మమే అవతరించాడు. ఇది రాముడి గుణాలు. మరి మధ్యన ధర్మం తర్వాత ఉండేది అర్థం, అది సుమిత్ర అంట. అర్థం ఎప్పుడూ కూడా అర్థం కోసం ఉపయోగపడదు. అర్థము ఇటు ధర్మం కోసమో అటు కామం కోసమో ఉపయోగపడుతుంది. అర్థం అంటే డబ్బు కదా, సంపత్తి కదా, ధనం కదా. దానితో యజ్ఞయాగాదులు చెయ్యొచ్చును, కామభోగాలు అనుభవించొచ్చును. 2 రకాలుగా ఉపయోగపడాలి కనుక అర్థం సుమిత్రకి 2 కొడుకులు అలాగా వచ్చేసారు. ఒక కొడుకు ధర్మస్వరూపుడైన రామచంద్ర స్వామికి ఉపయోగపడతాడు, మరొక్కడు కామస్వరూపురాలైన కైకమ్మకి ఉపయోగపడతాడు. ఇలాగా అర్థగుణములు వీరిద్దరూ కూడాను. లక్ష్మణస్వామి
శత్రుఘ్న స్వామి ఉన్నారు. వీరు అర్ధము యొక్క గుణములు, సుమిత్రమ్మ యొక్క కొడుకులు వీరు. ఈ సుమిత్రమ్మ కొడుకులలో ఒకడు లక్ష్మణ స్వామి, ఆయన ధర్మం వెంట ఉన్నాడు. ఈ రామాయణము ధర్మార్థ గుణ విస్తరం. రామలక్షణులకు సంబంధించినటువంటి కథ చెప్పడానికి ఎక్కువ మాటలు వ్యయపరుస్తాడన్నమాట రామాయణం. విస్తరం అంటే శబ్దానికి సంబంధించినటువంటి బృహత్తవం. ఎక్కువ శ్లోకాలు ఎవరిని గురించి? రామలక్షణులను గురించి. మరి అందులో అదేనా సంపత్తి మనం చెందవలసింది, మనకు రావలసింది? అది కామార్థ గుణ సంపన్న కైకమ్మ, కేకయాధీశ పుత్రి ఆవిడ యందు భోగాలు అనుభవించేవాడు దశరథుడు. అయితే ఏం కామాలు? కామం కూడా ఒక పురుషార్థం అని దేనికన్నా. ఇహలోకంలో అనుభవించే భోగాలు వాటినే కామాలు అని అంట. కామాలు కావు మన తెలుగు కామాలు, సంస్కృత కామాలు, ఇంగ్లీషులు. అలాగే పారలౌకికం, స్వర్గాద్యం, అది కూడా భోగాలు. ఐహలౌకికం ఇక్కడ ఉండే భోగాలు ఉన్నాయి, పారలౌకికములైనటువంటి భోగాలు ఉన్నవి. ఈ రెండే కాదు, భగవంతుడు కూడా ఒక కామన ఉంటుంది. అది ఒక కామం. ఆత్మకామ ఉదారధీహి అని. భగవంతుడి యొక్క కోరిక ఉంటే భగవంతుడే కావాలి. ఏం కావాలిరా అర్జున? సైన్యం ఉంది, నేను ఉన్నాను, 10,000 మంది. ఏం కోరుకుంటావు? నాకు నీవే కావాలి. భగవంతుడే కావాలి అనే కోరిక అంతే. అది అర్జునుడు యొక్క గొప్పతనం. దానికోసం ఆయన గుర్రాలు తోమాడు, ఆయన సారథిగా వచ్చాడు, కొట్ట పట్టాడు, ఎన్ని పనులంటే అన్ని పనులు. నీవు కావాలి అని అంటే భగవంతుడు మనకి చేయని పని లేదు. భగవంతుడు నీవు కావాలి అని కోరుకున్న వాడికి ఇది ఆత్మకామన, ఇది భగవత్ కామన. ఈ కామం అనేటువంటిది ఎవరి దగ్గర, ఎక్కడుంది అంటే భరతుడి దగ్గర ఉంది. ఇది కామభోగాలతో ఆవిర్భవించినటువంటి గుణం. ఏం గుణం ఇది? భగవంతుడి కోరిక. మా భగవంతుడు బాగుండాలి అనే కోరిక. భగవంతుడిని తాను అనుభవించాలి అనే కోరిక కాదు, మా భగవంతుడు బాగుండాలి అనే కోరిక. నేనెక్కడున్నా పర్వాలేదు, నేనేమైనా పర్వాలేదు, కానీ నా భగవంతుడు బాగుండాలి అని భగవంతుడి విషయంలో ఉండేటువంటి కామం ఉందే, అది మన భరతస్వామి అని అంటే. కావ్యమని అనుకున్నాం కనుక కావ్యాన్ని ప్రశంసిస్తూ మా వాల్మీకి చెప్పిన ఓ శ్లోకం ఎలా ఉంటుందో మత్సుకి మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్న మాటలు అవి. కామార్థ గుణ సంపన్నం. ఈ భరతస్వామి కామస్వరూపుడు, భగవత్కామనా స్వరూపుడు అయితే ఈయన వెంట కూడా అర్థం ఉంది. ఆయన శత్రుఘ్నుడు. సంపత్తి ఉంది అని అంటే శత్రువులు ఉంటారు. ఆ శత్రుఘ్నుడు కూడా వెంబడి ఉండాలి అన్నమాట. ఈయనకు కామన ఉంది, భగవంతుడు బాగుండాలనే కామన. ఈ కామనకి కూడా అడ్డుపడేవారు ఉండొచ్చును. అలాంటి శత్రువులను సంహరించగలిగిన మహానుభావుడు అర్థం. ఈ అర్థం భరతస్వామితో ఉంది అని అంటాం. అంటే భరత శత్రుఘ్నుల యొక్క అభిప్రాయంతో, వారి యొక్క అనుష్ఠానంతో ఏది మనకు లభిస్తుందో అది మనకి సంపత్తి. మన సంపత్తి రామాయణంలో ఏముంది? రామచంద్ర స్వామిని చూచి, లక్ష్మణ స్వామిని చూచి మనం సంపాదించుకోవలసింది ఏమీ లేదు. కానీ భరత శత్రుఘ్నులను చూచి సంపాదించుకునవలసినటువంటిది ఉంది. అది భగవంతుడి యొక్క కామ, భగవంతుడి యొక్క సమృద్ధి కామ. మా భగవంతుడు బాగుండాలి అనే కామన. లక్ష్మణ స్వామిది సహవాస కామన, సమృద్ధి కోరడు. మా అన్నయ్య వదినతో పాటు అడవుల పాలైపోతే బాగుండేది, నేను ఒక్కడిని వెంబడి ఉండి అన్ని పనులు చేసేవాడిని కోరుకుంటాడు. అయ్యయ్యో, వాడు అడవుల పాలైతే ఎంత బాధపడతాడనేది లేదు లక్ష్మణ స్వామి. తానొక్కడే వెంబడి ఉండాలి, అన్ని పనులు తాను చెయ్యాలి, ఎంతో ఆశ. ఇది సహవాస కామన అంటారు. ఆయన వెంట ఉంటే చాలు. ఆయన ముందు నడుస్తూ ఉంటే చెట్లు, ముళ్ళ చెట్లు ఒళ్ళు గీరుకుపోతూ ఉంటే అన్నయ్య చేతులు అలా గీరుకుపోయి అక్కడక్కడ ఇలాగా నెత్తురు మరకలు ఏర్పడుతుంటే అందంగా చూస్తాడు. చూడడం కోసం వెంబడి ఉంటాడు అన్నమాట. ఇదే కామన మా భరతస్వామి కోరుకున్నాడు. అంతే. మా రామచంద్ర స్వామి ఉంటాడా ఇక్కడ? వెళ్ళానా అన్నయ్య? వెళ్ళిపోయాడు. ఆయన వివాహం అయిన తర్వాత 10 ఏళ్ల దాకా అయోధ్యలో లేనే లేడు. ఎందుకు? అయోధ్యలో తానుంటే
దశరథుడు తెచ్చిన 4 అరటిపళ్ళల్లో ఓ 2 అరటిపళ్ళు తమిద్దరికి వస్తుంది, మా రాముడికి ఒక్కటే మిగులుతుంది. మన ఇద్దరం లేకపోతే మన 2 అరటిపళ్ళు కూడా రాముడికే. అలాగా మా రాముడు సమృద్ధంగా ఉండని. తమ్ములు కదా, జ్ఞాతులు కదా, లోకం పంచుతుంది ఏదైనా కానీ నలుగురు ఉన్నారంటే. ఇప్పుడు కత్తన స్వామి ఎలాగూ రాముడికి ఇస్తాడు, కనుక రాముడికి సమృద్ధి ఉండాలని కోరుకున్నటువంటి రాముడికి అడవుల పాలయ్యాడని తెలిస్తే పాపం భరత స్వామికి ఓర్చుకోలేనంత శోకం కలిగిపోతుంది అన్నమాట. ఎవరి సమృద్ధి కోరుతున్నాడో తన కష్టాలు కూడా ఒప్పుకొని తాను దూరం అయ్యి కూడా ఎవడు బాగుండాలని కోరుకున్నాడో ఆ మహానుభావుడికి కష్టం వచ్చిందని అంటే నీ కడుపులో 10 నెలలు ఎలా ఉన్నానో అన్నాడు పాపం భరతుడు కోపానికి వచ్చి కైకమ్మ. అది శోక భరతుడు. అది సంపత్తి మనకు రావాలని కోరుకునేది. దీన్ని సంపత్తి అని చెబుతుంది రామాయణం. కామార్థ గుణ సంపన్నం. మరి శత్రుఘ్న స్వామి అలాంటి కోరుకునేటువంటి మహనీయుడు భక్తుడు దొరికితే వాడి సేవ చేయడం కన్నా మరో సంపత్తి లేదు అని చెప్పింది శత్రుఘ్న స్వామి. ఇలా వీరిద్దరి యొక్క సంపత్తి మనకి కావాలి. ఇది కామార్థ గుణ సంపన్నం ధర్మార్థ గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం. సముద్రంలో ఏముంటదండి? నీళ్ళు ఉంటవి. స్నానం చేస్తే ముక్కులకి చెవులలోకి పోతే అబ్బా ఎంత తుడుచుకున్నా మరి 2 రోజులు స్నానం చేసినా కానీ ఆ ఉప్పు పోదు. ఇలాగే పొదువులు అనుకున్నామో ఉప్పు ఇంత ఎడుతున్నావు అని మనకు తెలుస్తుంది అంతే. కానీ సముద్రంలో ఏముంటారట? రత్నాలు ఉంటదట. అది సముద్రమివ రత్నాఢ్యం. అలా రత్నములు ఎక్కడుంటవి? ఏవి కనిపించవే, అవి కనిపించవు. జిన్ డూబా సిన్ పాయియా గహరీ పానీ పైట్ అంటారు కవి. రే ఎవడు మునుగుతాడో వాడికి దొరుకుతుందిరా, పైపైన ఈదుదామంటే నీకేం దొరుకుతావి? నీలాగా ఇదే కప్పలు చేపలు దొరుకుతాయి తప్ప. నీవేం కావాలి? మునగగలగాలి లోపలి దాకా. మునిగితే అక్కడ ఉన్నవి రత్నాలు, వాటిని ఏరుకొనగలగాలి. రత్నాలు కావాలి అని అంటే కొంత శ్రమ పడాలి, అలాగా తిరగాలి అన్న. అలాగా కామార్థ గుణ సంపన్నం. కామం యొక్క అర్థం యొక్క గుణముల చేత సంపన్నం కూడుకున్నట్టు అర్థం అయిపోయింది శ్లోకాన్ని. ఇది పైన చెప్పేటువంటి. అంటే ఈ రామాయణంలో కామాన్ని గురించి చెబుతాడు, అర్థాన్ని గురించి చెబుతాడు, ధర్మాన్ని గురించి చెబుతాడు. అయిపోయింది శ్లోకం కాదు, అది అయిపోవాలి. మొత్తం రామాయణం అంతా చెబుతున్నాడు ఆయన. ఇది రత్నాఢ్యం అంటున్నాడు. ఈ రత్నాలు ఎక్కడ దొరకాలి? కామం అంటేనేమిటి, అర్థం అంటేనేమిటి, వాటి గుణాలంటేనేమిటి, వాటి సంపత్తి అంటేనేమిటి? ఇదేమో సంపత్తియా? ధర్మార్థములను చెప్పిందేమో ఒట్టి విస్తరమా? అవి మాటలా? ఇది మనం సంపాదించి పెట్టుకొనగలిగినటువంటి సంపత్తియా? పదం ఎలాగా వేస్తాడు? ఎక్కడ? కామార్థ గుణ విస్తరం అనలే, ధర్మార్థ గుణ సంపన్నం అనలే. ఎటుపడితే అటు అనొచ్చు ఆయన, కానీ పదాలు అలా పడవు. ఈయనవి కావు వాగ్దేవి. ఆవిడకి వంకర తింకర నడకలు చేతక, ఆర్జవం వచ్చు, చక్కగా నడుస్తుంది. ఆ నడకలో ఎలాంటి అర్థం రావాలో ఆ అర్థాన్ని చెప్పుతుంది. ఆవిడ పదభంగిమ, నాట్యం నేర్చినటువంటి పదభంగిమ, అడుగులు ఎలా పడతవి? సింహనందిని నృత్యం చేసి చూపెట్టారు రవీంద్ర భారత. మా జీర స్వామి గారు కూడా చేశారు అన్నాడు. అమ్మాయి పేరు తెలియదు. నాట్యం ఆడుతూ ఉంటుంది. ఇలాంటి గుడ్డ ఒకటి వేసి దానిపైన నాట్యం చేసింది. నాట్యం చేసి అంతా గుడ్డ నుంచి క్రిందికి దిగి వచ్చి గుడ్డనెత్తి చూపెట్టారు. సింహం దానిపైన కనపరచాలి మనకి. అడుగు తప్పుతుంది ఎక్కడైనా. అడుగు తప్పితే అది సింహం కాదు. అందరూ వేయగలరు అడుగులు, కానీ సింహనందిని నాట్యం చేసింది, మయూర నాట్యం చేసింది. నెమిలి రావాలి అడుగులలో. ఏం నాట్యం అది? అడుగు తప్ప రాదన్నమాట. నాట్యం తప్పదు, అడుగు తప్పదు. అలాగా మా వాగ్దేవి మాట మాట్లాడిందని అంటే ఆ అర్థం వచ్చేట్టు ఇక్కడ పదం వస్తుంది, మాట వస్తుంది. అలా అలాంటి మాటలు ఆవిడవి. కామార్థ గుణ సంపన్నం ధర్మార్థ గుణ విస్తర్ సముద్రమివ రత్నాఢ్యం. సముద్రాన్ని చూచారు, రత్నములు ఉన్నవి అని అంటే చూచిన వారందరికీ కనిపించవు కనుక ఏం లేవనుకుంటారు. మునిగిన వాడికి దొరుకుతుంది అంటారు. ఆ రత్నములు అందులో ఉన్నవి, కావాలన్నవాడు తెచ్చుకోవాలి. విలువ తెలిసిన వాడు మునుగుతాడు, ప్రయత్నిస్తాడు, శ్రమ కోరుస్తాడు.
అది సర్వశృతి మనోహరం. అందరి యొక్క చెవులను మనస్సును కూడా హరించేది అని అంటారు. ప్రతి వ్యక్తి యొక్క చెవులను హరిస్తూ ఉంటుందట. ఏది? రామాయణం. రామకథ జరుగుతూ ఉంది అని అంటే చాలు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర తత్ర కృతమస్తక. అంతే. ఇక్కడ ఉందని హనుమత్ స్వామి, ఇక్కడ రామకథ కీర్తన జరుగుతోంది రామాయణము అని అంటే చాలు, తల వంచి చేతులు జోడించి సిద్ధం, రెడీ అంటాడు. అంటే అలాగా చెవులు పట్టి లాగుతుంది అని అర్థం. సర్వశృతి హరం, చెవులు లాగుతుందట ఈ రామాయణం. అందరి చెవులు కూడా లాక్కలిగినటువంటిది. కేవలం చెవులనైనా కాదు, మనోహరం, మనస్సును కూడా లాగుతుంది. లోపల మనస్సును మరో పని చెయ్యనివ్వదు. రామాయణం జరుగుతోంది అని అంటే, రామకథ నడుస్తూ ఉంది అని అంటే, లవకుశులు రామకథ శ్లోకాలు చదువుతూ ఉన్నారు అని అంటే, అయోధ్య ప్లాట్ఫారాలన్నీ నిండిపోయినాయి వారు వచ్చి రామకథ చదువుతూ ఉంటే. అందరి మనస్సును కూడా లాగేస్తూ ఉంది. అందరి చెవులను కూడా చెవి పట్టి లాగి కూర్చోబెడతాం, వినిపిస్తావు. ఇది సత్వశృతి మనోహరం అంటే పైన ఉండే అర్థం. కావ్యం అన్నాం కదూ. సర్వశ్రుతి అంటే అన్ని వేదాలు అని అర్థం. అన్ని వేదాల యొక్క మనస్సును హరిస్తూ. శృతి కన్యలు ఉన్నరే, శృతి గీతములని భాగవతంలో చాలా బ్రహ్మాండంగా వస్తుంది. వేదార్థమును వర్ణిస్తారు. శ్రీశకుల వారు చెప్పుకోవాలి శృతి గీతలు. ఆ శృతులు పరమాత్మను వర్ణిస్తూ ఉంటాయి. అలాంటి శృతులు, అన్ని శృతుల యొక్క మనస్సును ఇది హరించి వేస్తుంది. అంటే మనస్సులో వారికి ఉండేటువంటి అభిప్రాయం ఏమిటో, వేద హృదయం ఏమిటో దానిని హరించి పెట్టింది రామాయణం అంటే. ఇది ఒక అర్థం. ఇది కావ్య రూపం. ప్రతి అక్షరాక్షరము కూడాను ఎలాగా వేదాక్షరములు ఉన్నవి అని అంటూ ఉంటామో, వేదాక్షరాన్ని యావంతి శృతాని అని చెప్పుకుంటాం. ఎన్ని అక్షరాలు మనం వింటామో వేదానికి సంబంధించినవి అన్ని పాపాలను తొలగించేస్తవి, అన్ని సత్కర్మలు చేసినట్టు అని అంటారు. ఒక్కొక్క అక్షరం మనం విన్నామంటే ఏదో ఒక సత్కర్మ, ఓ యాగం చేసినట్టు. అంత పుణ్యం, అంత సుకృతం. మరి అలాంటిది రామాయణంలో కూడా అదే వచ్చిందని అంటే, దీనిలో కూడా ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రామాయణంలో కూడా ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపచేస్తూ. ఈ అక్షరాలు ఏం చెప్తూ ఉన్నవి మనకి? సర్వశ్రుతి మనోహరం. అందరి చెవులను పత్తి లాక్కొస్తుంది, అందరి మనస్సును చెవులను లాక్కు రావడం ఏమిటి? సర్వశ్రుతులు ఉన్నదే, ఆ శృతుల యొక్క మనస్సును లాగేస్తూ, శృతుల యొక్క హృదయాన్ని లాగుతూ ఉంటుంది. అంటే శృతులన్నీ కూడా వచ్చి రామాయణంలో తమను చూచుకొని ఇంత బాగున్నామా అని అనుకుంటారు. అలంకరించుకున్నటువంటి వ్యక్తులు తమ అందాన్ని తాము చూడలేరు కదా. ఎలా తెలుస్తుంది తాము ఇంత అందంగా ఉన్నామని? ఎలా తెలియాలి? మన శృతులకన్నింటికీ కూడా తమ అందం ఎలా తెలియాలి? తాము చాలా బాగున్నామని ఎలా తెలియాలి? తమ స్వరూపం ఎలా తెలియాలి అంటే వచ్చి రామాయణంలో చూచుకోవాలట. రామాయణంలో చూచుకుంటే ఏం కనపడుతూ ఉంటుంది? సర్వశ్రుతి, శృతులన్నింటికీ కూడాను మనోహరం. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. దానిని విడిచిపెట్టవు శృతులు. అలంకృతమివాత్మానం ఆదర్శతల సంస్థితం అంటాడు చోట వాళ్ళని. బాగా అలంకరించుకున్నటువంటి వ్యక్తి చేతిలో అద్దం పట్టుకుంటే క్రింద పెట్టలేడు కదా, లేదు అంటే అలంకరించుకున్న తన ముఖం చూస్తూ ఉంటే తనకే అందం. ఇది మరొకసారి చూసుకోవాలి. ఇది అందం, అద్దాన్ని వదిలిపెట్టలేదు అన్నమాట. అలాగే శృతులు ఎవ్వి కూడాను ఈ రామాయణం అనేటువంటి అద్దంలో తమను తాము చూచుకొని, ఓ ఇంత బాగున్నామా అని అంటూ రామాయణం మళ్ళీ ఇలాగ చూస్తూ ఉంటాడు. ఇది శృతుల యొక్క మనోహరమైనటువంటి గ్రంథం, శృతుల యొక్క మనస్సు కలిగినటువంటి గ్రంథం, వేదముల యొక్క హృదయ రూపమైన గ్రంథం, వేదవేద్యుడైన పరమాత్మను చెప్పే గ్రంథం. ఇందులో మనకు కావలసిన సంపత్తి ఉంది. భగవంతుడు బాగుండును కాక అని కోరుకోవడం మన సంపత్తి. ఇది ఆత్మ కామన, ఇది సంపత్తి. ఇందులో ధర్మం ఉంది, విస్తీర్ణంగా
ఎంతో విస్తీర్ణంగా ధర్మం ఉంటేనే ఈ సంపత్తి దక్కుతుంది. కనుక అది సాధన. ఈ సంపత్తిని మనకు దక్కేలా చేసేటువంటిది ధర్మం. దానివల్ల కలిగేది ఇదిగో సంపత్తి, సమృద్ధి, భగవత్ సమృద్ధి. ఇది చెబుతుంది మనకి రామాయణం. ఇది రామాయణంలో ఉంది అంటాడు. ఇది కావ్యం అని అనుకోవడానికి ఆయన మామూలు శ్లోకాలు తీసుకుంటే ప్రతి శ్లోకము కూడా మనల్ని వేద ప్రతిపాద్యమైన పరతత్వానికి సంబంధించిన ఆధ్యాత్మిక విచారంలో అట్టే ముంచేస్తూ ఉంటాం. ఇది రామాయణ, ఇది రామకథ. దీనిని రచించినటువంటి మహానుభావుడు వాల్మీకి ఇది అంతా రచించి పంపిస్తాం అని అనుకోలేదట. మొదలేం చేశాడు ఈయన అంటే తన ఆశ్రమంలో ఉండే వారందరికీ కూడా ఇది వినిపించాలి, దీనిని లోకంలో ప్రవర్తింప చెయ్యాలి, ఎవరు చెప్పాలి. ఈ లోకంలో రామకథను ప్రవర్తింప చేయడానికి యోగ్యుడైన మహానుభావుడు ఎవ్వడో తయారు చేసి పొమ్మనమని నారద భగవానుడికి చెబితే ఆయన వాల్మీకిని తయారు చేసుకున్నాడు. మరి ఈయన గ్రంథం తయారు చేశాడు, ఎవడు చెబితే బాగుంటుంది? ఇది రామాయణమే. రామాయణమే తానే వెళ్ళి చెబితే ఎవడు చదివితే ఎవడు చెబితే ఆ వ్యక్తి యొక్క హృదయం మనకి మధురమైంది, దాని మాధుర్యం కూడా స్ఫురించేదో అదిగో వాడు చదవాలి, వాడు చెప్పగలగాలి, 10 మందిలోనికి వాడు తేవాలి. ఎవడు అని పాపం ఈయన కూడా చూస్తూ ఉన్నట్ట. ఎవరికో ఒకరికి చెప్పాలి, దీనిని లోకంలో ప్రవర్తింప చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అగృహీతాంతపాదం వాల్మీకి 2 పాదాలు కూడా పట్టుకున్నారట వచ్చి మహానుభావుడు. ఎవరు వాడు? కుశలవులిద్దరూ కూడాను చూచాడు. పర్వాలేదు, వీరిద్దరూ రామాయణం చెబుతూ ఉంటే చాలా బాగుంటుంది. 12 ఏళ్ల పసివాళ్ళు, గొంతు తీయగా ఉంది, వాడు ఏ మాట మాట్లాడినా అందంగానే ఉంటుంది, తీయగా ఉంటుంది, ఇలా నలిపించుతూ ఉంటుంది. కనుక అలాంటి వారు మన రామాయణం చెబుతూ ఉంటే లోపలందరూ కూడా వింటారని పాపం వాల్మీకి భగవానుడు ఆశపడి ఈ లవకుశులిద్దరికీ కూడా రామాయణం అంతా చెప్పారు అని అంటే ఎంతా చెప్పారు. సభవిష్యం సహోత్తరం, ముందు జరిగే కథ ఉత్తరకాండతో సహా మొత్తం అంతా కూడా చెప్పి వేశాడు. కౌతుక అందర్వతత్వజ్ఞం, సంగీతం బాగా తెలిసినటువంటి మహనీయులట వాళ్ళు. వీణావాదన తత్వజ్ఞం, వీణ బాగా వాయించేటువంటి వారట ఆ ఇద్దరు. వారు కేవలం వేదాలే కావు, వారు చదువుకుంది వీణావాదనం కూడా నేర్చుకున్నారు. అలాగా వచ్చి వీరిద్దరూ రామకథ వినిపించారట. మొదలు ఆశ్రమంలో వినిపించారు. ఇంత గెలిచి రచ్చగలువమని కదా మనకి జాన. ఇక్కడ ఉంటే మనవారందరూ కూడా బాగుంది అని అంటే 10 మందికి వినిపిద్దాం. మనవారికి మొదట వినిపించుకోవాలి. వీరు బాగుంది అని అంటే మరొక్కరికి వినిపించాలి. ఆశ్రమంలో ఋషులున్నారు, వాల్మీకి ఆశ్రమం. వారందరికీ కూడా ఋషులందరినీ కూడా కూర్చోబెట్టి వారికి రామకథను వినిపించడం ప్రారంభించారు అని అంటారు. అలాగా లవకుశులు పాడి ఈ రామాయణాన్ని వీరందరికీ కూడా వినిపించుతూ ఉంటే అందరూ సంబరపడినారట. ఎంత బాగుంది అని అంటూ అందరూ ప్రశంసించేటువంటి వారే. అలాగా ఋషులందరూ కూడా ప్రశంసించి ఏం చేశారు? ప్రశంసించినటువంటి వారు వారిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఒకరు ఎత్తుకున్నారు, ముద్దెట్టుకున్నారు, మరొకరు ఎత్తుకున్నారు. ఏదైనా వారికి ఒరే బాబు ఇదిగో తస్మై కలశం దదౌ, తన దగ్గర పాపం చెంబు, ఇదిగో బాబు నీకు చెంబు సన్మానం. అష్టరజ్యం దధాపరగా, సమిధలు కోసి తెచ్చుకోవడం. అప్పుడు కట్టుకునే ఒక తాడు ఉంటుంది పాపం ఇంతటిది. ఆ తాడు ఒకటిచ్చాక కాదు, శిఖారజ్యం తధాపరగా, ఈ పెరిగిన జుట్టు కట్టుకోవడానికి ఇప్పుడేదో పాపం ఇంత తీస్తూ సాగతీస్తే రబ్బర్లు, అలాంటిది ఒక తాడు చిన్నది. బాబు ఉండు అని అంటూ పాపం రామాయణం చెప్పిన వీడికి ఒక తాడు తెచ్చి పాపం వాళ్ళు సమిధులు కొందరు ఇచ్చారట, కమండలవులు ఇచ్చారట, తపాలు ఇచ్చారట, యజ్ఞోపవిధాలు ఇచ్చారట. ఏముంది వారి సంపత్తి అంటే? శ్రీయాదేయం అన్నారు కనుక తన సంపత్తిని బట్టి తాము అలాగా దానం చేశారు. అలాగా దానం చేస్తే ఈ మహానుభావులు ఇద్దరినే కూడాను బాబు నిజంగా ఎలా వినిపించేవరా, ఎంత బాగుందిరా రామాయణం, చిరనివృత్తమప్యతతి ప్రత్యక్షమివ దృశితం.
ఎన్నో ఏళ్ళు అయిపోయింది, మేము చూచాం. అందరూ రాముడిని చూచిన వారు, సీతమ్మను చూచిన వారు, వారి కథ తెలిసిన వారు. ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆ రామకథ. రాముడిని చూచి, సీతమ్మను చూచి. కానీ బాబు, మీరు ఇలాగా పాడుతూ ఉంటే మాత్రం ప్రత్యక్షమివ దర్శితం. ఇప్పుడు మళ్ళీ సీతమ్మ వచ్చిందా మా ఇంటికి, రాముడు వచ్చాడా మా ఇంటికి అన్నంత ఆనందం వేసింది. ఎంత బాగా చదివారు, ఎంత బాగా చదివారు. ప్రతి ఋషి కూడా ప్రశంసించడమే. అంత ఆనందపడిపోయారు ఋషులందరూ కూడా. ఇంత ఆనందం ఋషులు అని అంటే ఎవరు తెలుసునండి? వారందరూ కూడా వేదములోని అక్షరాక్షరాన్ని ధరించినటువంటి మహనీయులు. ఒక్కొక్క అక్షరము కూడా ఏ స్వరానికి ఉపయోగపడుతుంది, ఏ సంగీతానికి ఉపయోగపడుతుంది, అది గాంధారానిక, రసవానిక, మధ్యమానిక, పంచమానిక. ఆ అక్షరం అనేటువంటిది ఏ వాద్యం కలది, ఏ దేవత కలది, ఏ అభిమానం కలది, ఏ ప్రయత్నం కలది, ఏ స్థానం కలది. ఒక అక్షరాన్ని గురించి 3 గంటలు చెప్పగలరన్నమాట. సలక్షణ ఘనాపాతిని అడిగితే వేదంలో ఉండేటువంటి ఒక అక్షరాన్ని బట్టి ఆ అక్షరానికి ఉండే విశేషాలు చెప్పాలి అని అంటే 100 విశేషాలు చెప్పగలరు ఒక అక్షరానికి సంబంధించి. అది వేదం. అది ఎన్ని తెలిసినటువంటి మహానుభావులు మన ఋషులందరూ కూడా. అక్షరములను గురించి అంత బాగా తెలిసినటువంటి మహనీయులు కూడా ఈ రామాయణాన్ని గురించి లవకుశులు పాడుతూ ఉంటే, ఈ లవకుశులు కూడా ఒట్టిగా పాడలేదట, వీణ మీటుతూ పాడారు. రామాయణం ఆయన రచించింది పాచ్యే గేయే చ మధురం. ఒట్టిగా చదువుకున్నా బాగుంటుందట. కాదు మరి పాట పాడుతూ ఉంటే రాగంతో, వీణపై పాడుతూ ఉంటే ఇంకెంత మధురంగా ఉంటుందో, అందులో ఆ బాలకుల గొంతులంటే ఇంకెంత మధురంగా ఉంటుందో. దానికి వారందరూ కూడాను తమ వ్రతాలు, తమ జపాలు, తమ హోమాలు, తమ వేదాలు, అధ్యయనాలు అన్నీ ఆపేసి అలాగే బొండల్లాగా అయిపోయి నిలుచోవడం, రామాయణం వినడం, ఓ ఓ అని మెచ్చుకోవడం, ఆనందపడడం జరిగింది. ఇది రామకథ. అలాగా అవతరించినటువంటి ఈ రామకథను మీకు వెళ్ళి అయోధ్యలో చెప్పండర్రా అన్నారట ఋషులందరూ కూడా. ఇది ఎంత మనకు తెలిసిన కథ, వేద కథ. అయోధ్య జనం కూడా వినాలి, నాగరికులు కూడా వినాలి. వారు కూడా మానవులు. ఇప్పుడు నగరాలలో మానవులను తయారు చేయాల్సి వస్తోంది. అడవులలో వాళ్ళు మానవులు అయ్యారు. వీళ్ళకి ఎలాగో మానవత్వం వచ్చేసింది, నేర్చుకున్నారు. నగరాల్లో కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళండి, ఆ సీతమ్మను వెళ్ళగొట్టారు. వాళ్ళు మానవులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ కథ వినిపించండి, బాగుపడతారు అని ఋషులు అందరూ కూడా పాపం పురుషకారం చేస్తే లవకుశులు ఇద్దరూ కూడా అయోధ్య నగరానికి వెళ్ళి రామకథను వినిపించుతారు.